మార్నింగ్ మాస్టర్స్, వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో మనం హనుమంతుల వారు బోధిస్తున్న ఇమ్మోర్టల్ టాక్స్ బుక్లోని స్టింగ్స్ ఆఫ్ టైమ్ అనే చాప్టర్లో మనం స్వాధ్యాయం చేసుకుంటున్నాం. మనం ఎక్కడైతే ఆపుకున్నాం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చంద్రకి ఒక సోల్ కావాలి. ఎలాంటి సోల్ అంటే తన దగ్గర ఉన్న C6 సోల్తో కలిసి ఆమె తెలివిని, చిత్తశుద్ధిని, ఆమె ఇంతకు ముందులాగే జీవించేటట్లు ఒక 7 తీగలు ఉండే ఆత్మ ఒకటి కావాలి. సన్యాసి యొక్క సోల్ స్ప్లిట్ అయ్యి ఖచ్చితంగా చంద్ర బాడీలోకి వెళ్ళగలదు. నాకెందుకో సందేహంగా ఉంది. మీరు ఖచ్చితంగా సన్యాసి యొక్క సోల్ని స్ప్లిట్ చేయగలరు, కానీ మీరు చంద్ర బాడీలోకి వెళ్ళమని బలవంతం చేయలేరు కదా. ఆ సన్యాసి తనతో అంటే చంద్రతో కనెక్ట్ అవ్వలేరు అనిపిస్తుంది. ఆమె ఇంటి వద్ద గుమిగూడిన ఇరుగు పొరుగు వారిచే సన్యాసిని గేటు నుండే తరిమివేయబడవచ్చు. అలాగా? అవును హనుమంతుల వారు అని కాలా అన్నారు. ఒకవేళ అక్కడ ఉండే జనం ఆ సన్యాసిని వెళ్ళగొట్టలేకపోయినా, సన్యాసి చంద్రతో సంభాషించిన ఆమె యొక్క మనస్సు ఆ ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలతో ఒక మేఘంలా వారి ఆలోచనలు ప్రభావితం చేయవచ్చు. ఈ విలేజ్ మొత్తం అజ్ఞానం, విరక్తికరమైన మనుషులతో నిండిపోయి ఉంది. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు. వారు ఇరుగు పొరుగు వారు ఆ సన్యాసిని చూడగానే తిట్టడం ప్రారంభిస్తారు. ఆ మాటలు సన్యాసికి కోపం తెప్పించకపోయినా, ఆ మాటలతో ఆ సన్యాసి యొక్క సామర్థ్యాన్ని తక్కువ చేసి ఇక్కడ ఉన్న వారెవరితోనూ కనెక్ట్ కాలేకపోతారు. ఒకవేళ చంద్ర కొడుకు ప్రాణాలతో పోరాడుతుంటే కథ వేరేలా ఉండేది. ఇప్పుడైతే చంద్ర కొడుకు బాడీలో C7 సోల్ అయితే ఉంది. నాకు ఆ విషయం తెలుసు కాలా అని హనుమంతుల వారు అన్నారు. చంద్ర C6 సోల్తో ఉన్న ఒక సామాన్యమైన సోల్ అయితే కాదు. ఏది ఏమైనా సరే చంద్రకి ఇప్పుడు మైండ్ అంటే మనస్సు అనేది లేదు. ఇరుగు పొరుగు వారు ఏమన్నా ఆ సన్యాసి పట్ల తన బిహేవియర్ అయితే మార్చలేరు. కొద్ది నిమిషాల తర్వాత ఆ సన్యాసి చంద్ర గేటు వద్దకి వచ్చారు. సన్యాసికి ఏమాత్రం ఐడియా లేదు తాను జనంతో నిండిన చంద్ర ఇంటివైపుకి ఎందుకు వచ్చారో అని. సన్యాసి భిక్షం వేయమని చంద్ర ఇంటికి వచ్చి అడుగుతున్నా తన మెరుస్తున్న కళ్ళు మాత్రం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న దేవుడి గురించి తప్పిస్తున్నాయి. ఏ సన్యాసి కూడా సూర్యాస్తమయ సమయంలో భిక్షమెత్తరు అని చంద్ర ఇంటి వరండాలో ఉన్న జనంలోంచి ఎవరో ఈ మాట అన్నారు. రుచికరమైన ఆహారం కోసం వెతుకుతున్నావా అని ఇంకొక మనిషి అన్నాడు. నిజమైన సన్యాసి కేవలం ఆకులను మాత్రమే తింటాడు. ఇలా రుచికరమైన భోజనం గురించి అడగరు. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ సన్యాసి అన్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్.